ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మా, సత్సంగాలకి వెళ్తుంటాం, అవును, ఉపన్యాసాలు వింటూ ఉంటాం. అనంతలక్ష్మి గారు అమ్మ చెప్పే ఉపన్యాసాలు ఎంత బాగుంటాయో అనుకుంటూ ఉంటాం. అలాగే గరికిపాటి వారు, చాగంటి వారు, చాలా ప్రముఖులు చెప్పేవన్నీ కూడా వింటుంటాం. వీటి వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది, అసలు ఎప్పుడు ఉపయోగం ఉంటుంది అంటారమ్మా? అంటే చాలా మంది అడ్డొస్తున్నాను అనుకో, లేదు చెప్పండి. ఒక టైం ప్రకారం వాళ్ళ టైమింగ్స్ని, అంటే ఈ ఆధ్యాత్మికవేత్తలు చెప్పే వాటిని ఒక టైం ప్రకారం మనకు వివిధ మాధ్యమాల్లో వస్తున్నాయి కదా, ఆ టైం ప్రకారం వినేస్తూనే ఉంటారు. పలానా రోజు ఒక 6 గంటలకే అనంతలక్ష్మి అమ్మది దూరదర్శన్లో వస్తుంది అనుకుందాం, ఖచ్చితంగా ఆ టైం టు టైం ఫాలో అయిపోతారు. రేపు వింటారు, ఎల్లుండి వింటారు, వింటూనే ఉంటారు. అలానే మిగతా వారివి కూడా. ఉపయోగం ఎప్పుడు ఉంటుందమ్మా? ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే, అన్నం తింటే ఆకలి తీరుతుంది అని నాకు బాగా తెలుసు. మీకు కూడా చెప్తా, అందరికీ చెప్తా. అవునమ్మా, టైంకి తినేసేమని చెప్తాను. నేను లేచి తింటే కదా నా ఆకలి తీరడం. నాకు తెలిస్తే సరిపోయిందా? తెలిసిన దాన్ని ఆచరణలో పెడితే ఉపయోగం ఉంటుంది. నాకు చాలామంది, మీరు నా పేరు తీసి చెప్పారు కనుక చెప్తున్నా, చాలామంది బయట ఎక్కడన్నా వెళ్తే అమ్మా మీ ఉపన్యాసాలు వింటామమ్మా, మంచిదమ్మా అంటే, ఒకళ్ళిద్దరు వచ్చి మీరు చెప్పినవి మేము ఫాలో అవుతామమ్మా. ఫాలో అవడం అంటే రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవుతారా అని అడుగుతాను. కాదమ్మా, మీరు చెప్పినవి మేము ఆచరిస్తామన్నారు. ఇదమ్మా నాకు సంతోషం అని చెప్పారు. చెప్తారమ్మా అట్లా ఆచరిస్తామని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. సంతోషం అమ్మా. అది మీరు చెప్పినవే మేము ఆచరిస్తామమ్మా అని చెప్పిన వాళ్ళు కొద్ది మంది ఉన్నారు, ఎక్కువ మంది కాదు. వాళ్ళకి ఫలిస్తుంది. చెప్పిన నాకు ఫలిస్తుందో లేదో నేను చెప్పలేను. నాకైనా నేను ఆచరిస్తేనే కదా ఫలించేది. అవును, నేనైనా ఆచరించి చెప్పింది నాకు ఫలిస్తుంది. పైగా ఇంకొకటి ఏమిటంటే, నేను ఆచరించి చెప్తేనే అవతల వాళ్ళకి ఆచరించాలనిపిస్తుంది. మామూలుగా మాటలు చెప్తే బాగానే ఉంటుంది, ఎవరి మాట వినాలనిపిస్తుంది, ఆచరణలో పెట్టాలనిపిస్తుంది అంటే ఆచరించి చెప్పిన వాళ్ళదే పెట్టాలని అనిపిస్తుంది. కనుక చెప్పిన వాటిల్లో కూడా ఏది చెప్పేవాళ్ళు ఈ గంట పూర్తి చేయాలి కదా అని అన్నీ పోగేసి చెప్తారో అవి పనికిరావు. ఏదైతే వాళ్ళు ఆచరించి చెప్తారో ఆ గంటలో చెప్పే 3-4 అంశాలు అవి మాత్రమే విన్నవాళ్ళు ఆచరిస్తారు, అవే వాళ్ళే ఉద్ధరించబడతారు. అది అంతేగాని అన్నీ కాదు. అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను. సుమారుగా 25 ఏళ్ల క్రితం అనుకుంటా, లెక్క డేట్ నేను చెప్పలేను కానీ 22-23 ఏళ్ల క్రితం సుందర చైతన్య స్వామి హైదరాబాదులో ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతకుముందు చిన్మయ వచ్చేవారు, చిన్మయానంద పెరేడ్ మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో కొద్దిమంది వినేవాళ్ళు, వచ్చేవాళ్ళు, బాగుండేది. ఆయన చెప్పిందంతా గీతా జ్ఞానయజ్ఞమే. ఈ సుందర చైతన్యానంద ఒక ఉరవడిలాగా చెప్పారమ్మా. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్లో ఎంతమంది వెళ్ళేవారో నేను చెప్పలేను. పైగా అప్పుడు ప్రత్యేకంగా బస్సులు కూడా వేశారు రావడానికి పోవడానికి, అసలు పెరేడ్ గ్రౌండ్ సరిపోలేదు. అప్పుడు ఒకళ్ళు అన్నారు, ఇంతమంది ఇక్కడ వింటున్నారు కదా, ఏమిటి ఉపయోగం, బయటకు వచ్చి చెప్పుల దగ్గర దెబ్బలాడుకుంటున్నారు వీళ్ళు అని. నేను ఒకటే మాట చెప్పాను, 2 గంటల పైన చెప్పారని ఉపన్యాసం. ఈ 2 గంటలు దెబ్బలాడుకోలేదు కదా, 24 గంటల్లో 2 గంటలు వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఇన్ని వేల మంది టీవీ సీరియల్స్ చూడకుండా, చెత్త మాట్లాడకుండా, ఒకళ్ళ మీద ఒకళ్ళు పితూరీలు చెప్పుకోకుండా, దెబ్బలాడుకోకుండా 2 గంటల పైగా ప్రశాంతంగా కూర్చున్నారంటే ఈ భూగోళంలో ఎంత ప్రశాంతత వచ్చిందో ఆలోచించండి. అంతవరకు దాని ప్రయోజనం, అంతవరకు. దీన్ని విని ఆచరించారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పూర్తి ప్రయోజనం ఉంటుంది. ఎంతమంది ఆచరిస్తారు అంటే దీనికే సాయిబాబా ఒక ఉదాహరణ చెప్పారు. షిరిడి సాయిబాబా, ఇంతమంది వింటున్నారు కదా, ఏం ప్రయోజనం అన్నాడు ఒక ఆయన. ఇదే ప్రశ్న, అక్కడున్న చెట్టును చూడు, మామిడి చెట్టు ఎంత పూత పూసిందో, ఈ పూతంతా కాయలు అవుతాయా? కొన్ని పిందెలు అవుతాయి, కొన్ని రాలిపోతాయి పిందెలుగా, కొన్ని కొంచెం ఎదిగాక రాలిపోతాయి, కొన్ని కాస్త పెద్ద అయ్యాక పచ్చిగా రాలిపోతాయి, కొన్ని మాత్రమే పళ్ళు అవుతాయి. ఈ పళ్ళు అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి ఎక్కువ ఫలితం ఉంది. కాయల దాకా వచ్చిన వాళ్ళకి అంతే ఫలితం, పిందెల దాకా వచ్చిన వాళ్ళకి అంతే ఫలితం. షిరిడి సాయిబాబా ఒక ప్రశ్నకి చెప్పినటువంటి సమాధానం ఇది. అంచేత కొద్దిసేపైనా ఇతర వ్యవహారాలు పక్కకు పెట్టి వింటున్నారు కదా,
అంతవరకు వాళ్ళకి వస్తుంది. అంతవరకే ఫలితం. దాన్ని చెప్పినటువంటి దాంట్లో ఒక్కటన్నా ఆచరించారనుకోండి ఎక్కువ ఫలితం. ఇది ఎట్లా ఉంటుందంటే ఇవాళ కాకపోతే రేపు ఆచరించే అవకాశం ఉంది అని చెప్పడానికి మనకి రామాయణంలో సీత రాముడికి ఒక కథ చెప్తుంది. సీతమ్మ చెప్పిన కథ ఇది. అవునమ్మా. సందర్భం అంతా నేను చెప్పను ఇప్పుడు. చెప్తుందనమాట. ఒక ముని ఉంటే చాలా గొప్ప తపస్సు చేసుకుంటున్నట్ట. అరణ్యంలో ఉన్న జీవులన్నిటి మీద పరమ ప్రేమట ఆయనకి. ఎంతో దయా దాక్షిణ్యాలతో ఉండేవాట. అసలు అతని ఎంతంటే చెప్పలేం. అప్పుడు ఇంద్రుడికి దాన్ని పరీక్ష చేయాలనే కోరిక వచ్చి ఒక దేనికి లొంగడు, డబ్బుకి కానీ స్త్రీలకు కానీ కామానికి వీటికి లొంగే పరిస్థితిలో లేడు. అందుకని ఇంద్రుడు వచ్చి ఏం చేశాడు, ఒక కత్తి ఇచ్చి ఒక భటుడిలాగా ఈ ముని దగ్గర పెట్టి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను, పని మీద పెడుతున్నాను, దీన్ని కాస్త భద్రంగా చూడు, నేను మళ్ళీ వస్తాను అన్నాడు. పాపం ముని సరేనన్నాడు. ఎవరికైనా సాయం చేయడమే కదా. సరే అది దగ్గర పెట్టుకున్నాడు. పరాయి వస్తువు కదా, చాలా జాగ్రత్తగా భద్రంగా పెట్టుకుని జపం చేసుకునేటప్పుడు తపం చేసుకునేటప్పుడు అన్నీ పక్కన పెట్టుకున్నాడు. పోతే పరాయి వస్తువు జాగ్రత్తగా చూడాలి కదా. అంచేత ఆ తర్వాత అడవిలోకి వెడుతూ వెంట పట్టుకెళ్ళేవాడు. చేతిలో ఉంది కదా అని చెప్పి కోసే కాయల బదులు కత్తి ఉపయోగించి కాయలు కోయడం మొదలెట్టాడు. ఆ తర్వాత దారిలో ఉన్న కొమ్మల్ని ఇలా నరుక్కుంటూ వెళ్ళాడు. అటుపైన జంతువుల దగ్గరికి వస్తే తను తప్పించుకుపోయేవాడు కాస్త కత్తి చూపించి బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ పైన ఆ కత్తితో ఆ జంతువుల్ని చంపడం కూడా మొదలుపెట్టాడు. అటుపైన జంతువు ఏదైనా వస్తుందా దీన్ని చంపి చూద్దామని చూడడం మొదలుపెట్టాడు. అంటే సాంగత్యం అన్నది ఒక వస్తువు మన దగ్గర ఉంటే దాని ఈ నిరంతరం దగ్గర ఉండడం వల్ల దాని ప్రభావం ఎట్లా ఉంటుందో చూడండి. వస్తువే కాదు, విషయమైనా అంతే. వినగా 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 ఎప్పుడో ఒకప్పుడు ఉపయోగపడుతుంది. మనకు తెలియకుండానే దాన్ని ఉపయోగించుకుంటామేమో. మనకి తెలియదు ఉపయోగించుకుంటున్నామని. అందులో ఎంత అన్నది వేరే. మీరు అన్నట్టు అందులో చెప్పినటువంటి ఆధ్యాత్మిక విషయాన్ని ఆచరణలో పెట్టేవాళ్ళు కొంతమంది అయితే, అందులో చెప్పిన చమత్కారంగా చెప్పినటువంటివి ఉంటాయి కదా మనకి హాస్యం కోసం, అట్లాంటి వాటిని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది అయితే, చెప్పినటువంటి భాష బాగుందని భాషను చూసి నేర్చుకునే వాళ్ళు కొంతమంది అయితే, తీరు బాగుందని దాన్ని చూసి నేర్చుకునే వాళ్ళు అయితే, కదలకుండా చూడండి 2 గంటలు కూర్చున్నారు, మంచినీళ్ళు తాగలేదు, ఎంత నిష్ఠ. మనం కూడా ఏదన్నా పని చేయాలంటే అలా కుదురుగా కూర్చోవాలని చూసి నేర్చుకునే వాళ్ళు ఒకళ్ళైతే, ఇట్లా అనేక రకాలుగా ఏదో ఒక ప్రభావం ఉండకుండా పోదు. ఎంత ఉంటుంది అని చెప్పలేము, తీసుకునే వాళ్ళని బట్టి. వాన పడితే నేల మీద పడితే, మట్టి నేల మీద పడితే ఇంకుతుంది. అక్కడ ఒక విత్తనం ఉంటే మొలకెత్తుతుంది. రాతి మీద పడితే జారిపోతుంది. నదిలో పడితే సముద్రంలో కలుస్తుంది. ముచ్చపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. అంచేత వెదజల్లుతున్నారు, తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. దానివల్ల ఎంత ప్రయోజనం ఉంటుంది అన్నది ఇన్ని ఫ్యాక్టర్స్ని దగ్గర పెట్టుకుంటే అర్థమవుతుంది. అద్భుతం అమ్మా. నమస్తే. నమస్తే. నమస్తే.